రైట్. భోగాపురం ఎయిర్‌పోర్ట్ సంబంధించి ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అధిక విపక్షాల మధ్య పెద్ద టఫ్ ఫైటే కొనసాగుతుంది. ఆఫ్‌కోర్స్ క్రెడిట్ మాదంటే మాదంటూ బీభత్సమైనటువంటి ఇద్దరికి అంటే టీడీపీ వాళ్ళేమో కూటమి నేతలేమో లేదు కంప్లీట్‌గా స్టార్ట్ చేసింది మేమే. ఫినిష్ చేసింది కూడా మేమే అని అంటున్నారు. వైసీపీ మాత్రం వాళ్ళు మేబీ పేపర్ మీద వర్క్ మాత్రమే పెట్టుకున్నారు. కానీ దాన్ని మెటీరియలైజ్ చేసింది, గ్రౌండ్‌లో తీసుకొచ్చింది మేమే అనే ప్రాస్పెక్ట్‌లో చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ విషయమే రిపీటెడ్‌గా అంటే ప్రెస్ మీట్లు పెట్టుకోవడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, రకరకాలుగా వాళ్ళు అలా మాట్లాడితే వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అల్టిమేట్‌గా భోగాపురం ఎయిర్‌పోర్ట్ అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి వచ్చిందన్నమాట. ఈ 2 ప్రభుత్వాల్లో ఎవరెంత చేశారు ఏంటి అనే దాని మీద ఇప్పుడు డిస్కషన్ కొనసాగుతుంది. మేమంటే మేము అనుకునేలాగా చాలా ఎక్కువగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సరే ఈ క్రొనాలజీ ప్రకారం ఏంటంటే అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏంటి? ఎవరేమన్నారు? ఆ మాటలను పర్టిక్యులర్‌గా వాటిని మనం కొంచెం వెనక్కెళ్ళి చూసి ఒక అబ్జర్వేషన్‌కి వద్దాం. సో, మనకు తెలిసిందే ఫస్ట్ డేట్‌న మనకి స్టార్ట్ అయింది చాలా అట్టహాసంగా ప్రధాని మోదీ వచ్చి చేయడం జరిగింది. 2700 ఎకరాల్లో దాదాపు 5,000 కోట్ల పైగా ఖర్చుతో నిర్మించినటువంటి ఎయిర్‌పోర్ట్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో శ్రీ అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్‌గా దాన్ని నామకరణం చేశారు. ఆగస్టు 15 నుంచి అఫీషియల్‌గా వాణిజ్య సేవలు కొనసాగుతాయి. అంటే ఫ్లైట్‌లు రాకపోకలు మొత్తం కూడా ఆ రోజు మిడ్‌నైట్ నుంచి మొదలు కాబోతున్నాయి. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద అసెట్‌గానే ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెద్ద అసెట్‌గానే. సో, ఇది అందుబాటులో రావడంతో విశాఖలో అవన్నీ కూడా మూసేసిన పరిస్థితి. అంటే విశాఖ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కాస్త ఇంక మూతబడినట్టుగా ఆల్మోస్ట్. ఎందుకంటే జనరల్‌గా ఎయిర్‌పోర్ట్ లెక్కల ప్రకారం ఏందంటే ఆ డిస్టెన్స్‌ని బట్టి ఎయిర్‌పోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంటది. సో, ఆ డిస్టెన్స్ వెరీ తక్కువ ఉన్న నేపథ్యంలో ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందింది కాబట్టి విశాఖ ఎయిర్‌పోర్ట్ బంద్ అయినట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీదట 30 ఏళ్ల పాటు అది తెరుచుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇంక అన్ని ఆపరేషన్స్ ఇక్కడి నుంచి జరుగుతాయి కాబట్టి సో, ఆ నేపథ్యంలో దాన్ని క్లోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో, ఈ ఎయిర్‌పోర్టు చూడ చాలా జీఎంఆర్ సంస్థ కన్‌స్ట్రక్ట్ చేసింది. చాలా బలంగా ఉంది. అంతా హైఫైగా కనిపిస్తూ ఉంది. అంటే ఉత్తరాంధ్ర నేపథ్యం కనిపించేలాగా దీని నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2700 ఎకరాల్లో విస్తీర్ణంలో దీన్ని కన్‌స్ట్రక్ట్ చేయడం గాని ఇవన్నీ జరిగిపోయినాయి. ఎయిర్‌పోర్ట్ అనేది ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పటికి కూడా దాని క్రెడిట్ గురించి మాత్రం చాలా టఫ్ ఫైట్ కొనసాగుతుంది. రెండు వర్గాల మధ్య టీడీపీ మధ్య అట్లనే వైసీపీ మధ్య. టీడీపీ అంటే ఇన్ ద సెన్స్ కూటమి వర్సెస్ వైసీపీగా పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి గతంలో ఎవరేమన్నారో ఒకసారి చూద్దాం. 2015లో ఆహ్, ఆయన అంటే ఎవరైతే అక్కడ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని వ్యతిరేకిస్తున్నారో అంటే మా భూములు మేమివ్వము. మాకు సరిగ్గా ఎరబస్సే లేదు. మాకు ఎయిర్‌పోర్ట్ ఎందుకు? మాకు అవసరం లేదని జెప్పేసి ఆ సమయంలో కొంత ఆందోళన రేగిన నేపథ్యంలో వాళ్ళకి సంఘీభావం తెలపడానికి అప్పటి విపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ వైసీపీ ప్రతినిధి అక్కడికెళ్ళడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి వీడియో ఆల్మోస్ట్ 2015 అనుకుంటా. అంటే 16 సంవత్సరాలు అటు ఇటుగా. ఒక 11 సంవత్సరాల బ్యాక్ జరిగినటువంటి వీడియో. అక్కడ వాళ్ళతో ఇంటరాక్షన్ ఎవరైతే భూములు మా భూములు మాకివ్వము. మాకు ఈ భూములు పోతే ఇవే ఆధారం. ఇవి లేకపోతే మేము బతకడం కూడా వేస్ట్ అనే నేపథ్యంలో జరుగుతున్నటువంటి పోరాటం అప్పుడు కొంతమంది అపోజ్ చేశారు. అంటే ఇన్ని ఎకరాలు, ఇన్ని వందల వేల ఎకరాలు ఎందుకని చెప్పేసి అప్పట్లో అఫ్‌కోర్స్ అది భవిష్యత్తులో ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని చాలా బలంగా ఉండాలి ఎయిర్‌పోర్ట్ అని చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఆలోచించి పెద్ద మొత్తంలో కట్టాలి. చాలా ఇతర ఎయిర్‌పోర్ట్‌ల కంటే కూడా చాలా భిన్నంగా నేమొచ్చేలాగా కట్టాలనే ప్రాస్పెక్ట్‌లో ఆయన ఎక్కువ విస్తరణ చేసిన మాట వాస్తవం. అయితే కొంతమంది అప్పుడు ఏ ఇవ్వని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మాకొద్దు, మాకు ఎరబోసే లేదు, మాకు ఇదంతా ఎందుకని చెప్పేసి వద్దన్న వ్యక్తులతో ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు. జనరల్‌గా ఒక పొలిటికల్ పార్టీకి, విపక్ష పార్టీకి అటువంటిది ఒక అవకాశం. జనాల్లో చొచ్చుకుపోవడానికి మేబీ ఆ ప్రాస్పెక్ట్ ఆయన వచ్చి మాట్లాడాడు. అసలు ఏం మాట్లాడాడో చూద్దాం. ఇద్దరు ఆడపిల్లలు ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్రబస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాను. మా గ్రామానికి ఎర్రబస్సు కూడా రాదు. ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సయ్యమ్మ. సో యాక్చువల్‌గా ఆ డైలాగ్ అనేది ఆయన గాదు. ఆ అమ్మాయి ఎవరైతే అన్నారో అది ఆయన నోటితో రావడం వల్ల పాపులర్ అయింది బాగా. సో ఆ ప్రాస్పెక్ట్‌ని ఇంకా అది దాన్ని ఆయన అన్నట్టుగా కొంత ఉటంకించి ముందుకు తీసుకెళ్ళిన మాట వాస్తవమే. బట్ ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇదే గ్రామంలో పక్కనే ఇక్కడికి వస్తా ఉన్నప్పుడు సన్‌రే రిసార్ట్స్ అని చెప్పి ఎవరిదని ఏ మంత్రిదని అయ్యన్న పాత్రుడు మంత్రి గారు తెలుసా? అప్పటి ప్రభుత్వంలో అయ్యన్ పాత్రుడు మంత్రిగా ఉన్నారు. అటవీ శాఖ మంత్రి ఏదో ఉంది ఆయన. ఆ శాఖ అప్పుడు ప్లాటింగులు చేసి గజం 6,000కి అమ్ముతా ఉన్నారు. 6 కూడా కాదు 9,000, 6 కూడా కాదు 9,000. పేరేమో సన్‌రే రిసార్ట్స్ అని పేరు పెట్టారు.
సన్ రిసార్ట్స్ పేరుతో ఒకటి చేస్తా ఉన్నారు. అక్కడ వాళ్ళు ఆ విధంగా ప్లాట్లు ఆ సమయంలో అమ్ముతున్నారు. కానీ వాళ్ళ భూములు ఆ భూములు తీసుకోవట్లేదు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ భూములు మాత్రం బలంగా లాక్కుంటున్నారు అనేది ఆయన పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. గజం 6,000 నేను అంటా ఉన్నా. చట్టము ఇంకొకటి ఏం చెప్తాయనంటే ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటే ఆ ఎయిర్పోర్ట్ కు 150 నాటికల్ మైల్స్ అవతలనే ఉంటే 150 కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే జనరల్గా ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారం కావచ్చు, లేదంటే వాటికి ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ప్రకారం ఒక ఎయిర్పోర్ట్కి ఒక ఎయిర్పోర్ట్కి మధ్య అట్లీస్ట్ 300 కిలోమీటర్లు అంటే నాటికల్ మైల్స్లో చెప్పాడు. మనం ఇది ఒక 300 కిలోమీటర్స్ ఉండాలి అనేది ప్రాస్పెక్ట్ చెప్తున్నారు. కానీ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీనికి అంటే విశాఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భోగాపురం దానికి ఎందుకు అనుమతి ఇచ్చారు, ఎందుకు ఇంత అడవి చేస్తున్నారు, ఎందుకు భూములు లాక్కుంటున్నారు అనేది ప్రాస్పెక్ట్. అప్పుడు ఆయన లైను. ఎందుకంటే ఆ విపక్ష నేస్తగా ఎక్కడైతే ఆందోళన విమర్శలు ఉన్నాయో వాటిని మేబీ వాళ్ళతో కలవడం కావచ్చు, వాళ్ళకి సంఘీభావం చెప్పడం కావచ్చు, వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయం చెప్తున్నారు. మరి 20 నాటికల్ మైల్స్ కూడా లేకపోతే అంటే 20 అంటే ఒక నాటికల్ మైలు 1.852 కిలోమీటర్లు అన్నమాట ఉంటుందని చెప్పి ఆ బాంబేలో ఎయిర్పోర్ట్ కూడా 2000 ఎకరాల లోపే బాంబే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మరి కేరళ ఎయిర్పోర్ట్ 800 ఎకరాల లోపే, చెన్నై ఎయిర్పోర్ట్ 1280 ఎకరాల లోపే. చివరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి వచ్చారో మీ అందరికీ తెలిసే కదా, గుజరాత్ నుంచి. ఆ గుజరాత్ లో అంటే అప్పుడున్న కాంటెక్స్ట్ ప్రకారం ఏంటంటే ఏ రాష్ట్రం తీసుకున్నా, ఏ రాష్ట్ర ఎయిర్పోర్ట్ తీసుకున్నా సరే మొత్తం 1000-1500 లోపులోనే ఉంది. మీరు ఎందుకు ఇన్ని విరాకలాలు ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకు ఈ విధంగా లాక్కుంటున్నారు అనే ప్రాస్పెక్ట్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు 2015లో. సో ఇది అప్పుడున్న కాంటెక్స్ట్. నెక్స్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అఫ్కోర్స్ 2019లో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023లో అంటే ఒక సంవత్సరం దిగిపోవడానికి ఒక సంవత్సరం ముందు, ఎలక్షన్స్కు సంవత్సరం ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ఆయన ఒక శంకుస్థాపన ప్రాస్పెక్ట్ చేశారు. ఆ శంకుస్థాపన ఆల్రెడీ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 2014-19 మధ్యలోనే శంకుస్థాపన చేయటం, అనుమతులు తీసుకురావడం ఇదంతా జరిగింది. అది ఒక దశలో అదంతా జరిగింది. అఫ్కోర్స్ సెకండ్ సెగ్మెంట్లో 2019లో ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు భూసేకరణ పనులు జరగటం కావచ్చు, కొంత నిర్మాణ పనులు కొంత వేగవంతమైన మాట వాస్తవమే. ఆ 2023లో ఆ రోజు శంకుస్థాపన చేసిన రోజు ఏమన్నారో ఒకసారి చూద్దాం. 2023 అంటే ప్రభుత్వం పడిపోకముందు సంవత్సరానికి ముందు ఆ రోజు శంకుస్థాపన రోజు చేసిన రోజు భోగాపురంలో అంటే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి అంటే సెకండ్ టైం శంకుస్థాపన చేశారో అప్పుడు గ్రంథి మల్లికార్జున ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆయన కానీ లేదంటే మంత్రులు అందరూ వచ్చారు. ఆ రోజు జరిగిన మీటింగ్ ఇది. ఆ మీటింగ్లో ఆయన చెప్పిన మాటలే. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటిలో కేసుల దగ్గర నుంచి మొదలైన అనేక కేసులన్నీ కూడా దేవుడి దయతో పరిష్కరిస్తుకుంటూ వచ్చాం. అలాగే భూసేకరణ కూడా పూర్తి చేయగలిగాం. అలాగే అన్ని అనుమతులు కూడా కేంద్రం నుంచి తీసుకుని రాగలిగాం. అలాగే టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి ఈ రోజు మన ప్రభుత్వం ఈ నిర్మాణ పనులకు ఇక్కడ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. సో నిర్మాణ పనులు అంటే భూసేకరణ చేశాము, అన్ని అనుమతులతో కూడా తెచ్చేసుకున్నాము, ఈరోజు శంకుస్థాపన కూడా చేసుకుంటున్నాము అని చెప్తూ ఉన్నారు. యాక్చువల్లీ శంకుస్థాపన ఒకసారి జరిగిపోయింది 2014 అధికారం వచ్చిన తర్వాత. అప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అశోక్ గజపతిరాజు అంటే టీడీ కూటమిలో భాగంగా బీజేపీ వాళ్ళు పౌర విమాన శాఖ ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే రామ్మోహన్ నాయుడు చేస్తున్నాడో అదే శాఖని అప్పుడు టీడీపీకి ఇచ్చారు. అప్పుడు ఆ సమయంలో శంకుస్థాపన చేశారు, ప్రపోజల్ తీసుకొచ్చారు, ఇట్లా ఈ విధంగా అనుమతులు కూడా కొన్ని తీసుకొచ్చారు. మొత్తం జరిగింది అప్పుడు కొంత. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో కొంచెం ఇక భూసేకరణ అంటే పూర్తిగా అప్పుడు భూసేకరణ అవ్వలేదు కదా, జస్ట్ మొదలైంది అంతే. అంటే ఆ గొడవల నేపథ్యంలో అప్పుడు ఆ సమయంలో భూసేకరణ పూర్తిగా అవ్వలేదు, కొంత ఏదో నడిచినట్టుంది. తర్వాత వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అంటే యాక్చువల్గా ఈ
దీన్ని వద్దనుకున్నారు యాక్చువల్గా ఈయన మా వైఎస్ జగన్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అంత అవసరం లేదు, అంత అవసరం లేదు, అంత అన్ని ఎకరాలు అవసరం లేదు, మనకి పక్కన వైజాగ్ ఉండి ఇక్కడ తీయాల్సిన అవసరం ఏంది అని చెప్పి ప్రాస్పెక్ట్లో నిజానికి వ్యతిరేకించిన మాట వాస్తవమే. అప్పుడు విపక్ష నేతగా ఆ ప్రాస్పెక్ట్లో ఆయన జనాల్లోకి వెళ్ళే ముందు వెళ్ళే క్రమంలో భాగంగా ఆ పాయింట్ నించుకొని కొంచెం హైలైట్ చేసి జనాల్లోకి వెళ్ళే ప్రయత్నం బాగా చేశారు అప్పట్లో. సో ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఎయిర్పోర్ట్ ఏదైతే వద్దనుకున్నారో, ఏదైతే కాదనుకున్నారో అదే ఎయిర్పోర్ట్ సంబంధించి భూసేకరణ సాధించడం కావచ్చు, లేదంటే పెండింగ్ అనుమతులు ఏమైనా ఉంటే అవి తీసుకురావడం కావచ్చు. మళ్ళీ సెకండ్ టైం మాంటలోనే శంకుస్థాపన అంటే ఫస్ట్ జరిగిన శంకుస్థాపన కాదు, అదేదో ఊర శిలాఫలకం, ఇది మేము చేసేదని చెప్పేసి శంకుస్థాపన చేసి ఆ రోజు మీటింగ్ ఇది. కాకుండానే ఎన్నికలకు కేవలం 2-3 నెలల ముందు మాత్రమే రావడం, టెంకాయ కొట్టడం, పోవడం, ఇవేమీ కూడా పూర్తి కాకుండా మళ్ళీ ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా గతంలోనే మేము శంకుస్థాపన చేశాము అని చెప్పి మళ్ళీ చెప్పుకోవడం, నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి రాజకీయాలు బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండవు. ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం, ఊరకు కొబ్బరికాయ కొట్టి పోవడం తప్పించి చేసిందేం లేదు. ఊరకు దాన్ని కూడా ప్రచారం చేసుకుంటారనే ప్రాస్పెక్ట్లో ఆయన చెప్తున్నారు అప్పుడు 2023. సౌండ్ పెట్టు. భూసేకరణ కూడా పూర్తి చేసుకుని అన్ని అనుమతులు తీసుకుని టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకుని ఈరోజు ఈ నిర్మాణ పనులు ఇక్కడ ప్రారంభం అవుతా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వివిధ దశల్లో ఈ ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తి అవుతా వస్తాయి. ట్రాఫిక్ పెరిగే కొద్దీ, విశాఖపట్నం ఉత్తరాంధ్ర పెరిగే కొద్దీ ఈ ఎయిర్పోర్ట్ కూడా విస్తరిస్తూ పోతుంది. ఈ ఎయిర్పోర్ట్ లో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో 2026 నాటికి ఏకంగా 2 రన్వేలతో ఎక్కడా కూడా ఎక్కడో 2 రన్వేలు అనేది ఉండే ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయి ఎయిర్పోర్ట్లు. అలాంటిది ఇదే విశాఖపట్నంలో 2026 నాటికి 2 రన్వేలతో ఈ 2026 నాటికి అంటే మేము శంకుస్థాపన చేసే సమయానికి అంటే ఆల్మోస్ట్ ఒక 30 నెలల లోపలనే పూర్తి చేస్తాము. 2 రన్వేస్తో జరుగుతుంది. 2 రన్వేస్తో జనరల్గా అరుదుగా ఉంటాయి ఎయిర్పోర్ట్స్. 2 రన్వేస్తో, ఇక్కడ 2 రన్వేస్తో జరగబోతుంది, అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. యాక్చువల్గా మొన్న ప్రారంభమైంది మాత్రం ఒక రన్వే మాత్రం పూర్తయింది. తొలి దశలో ఒక రన్వే మాత్రమే పూర్తయింది. మున్ముందు దాని విస్తరణ పెంచే కొద్దికి సెకండ్ 2 రన్వే కూడా రద్దు చేస్తారు. అంటే దాన్ని కూడా మేక్ చేసి ప్రారంభిస్తారు. దాన్ని కూడా ఆ విధంగా దాన్ని డెవలప్ చేసి సెకండ్ రన్వేతో కూడా మొదలయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో 7 ఏరో బ్రిడ్జ్లతో ఇక్కడే ప్యాసింజర్ టెర్మినల్, ఏరో బ్రిడ్జ్లు, కార్గో కాంప్లెక్స్లు, విమాన నిర్వహణ, మరమ్మతుల MRO యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ప్లాంట్ క్వారంటైన్, యానిమల్ క్వారంటైన్. ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మొత్తం కూడా రెడీగా అవుతుంది, సిద్ధమవుతుంది. 2026 కల్లా అన్నీ అందుబాటులోకి వస్తాయి. అంటే ఆ డేట్కి సరిగ్గా 30 నెలల లోపల అవుతాయి అనే కాంటాక్ట్ని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకో బయట విందాం. ఇదే ఎయిర్పోర్ట్కు అక్షరాల విశాఖ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 6 లేన్ల రహదారులను ఏకంగా 6,300 కోట్ల రూపాయలతో మరో 4 నెలల్లోనే దానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తాం. విశాఖ నుంచి భోగాపురానికి 6 లేన్ రోడ్డు వేస్తే ఇంకా ట్రాన్స్పోర్ట్ పరంగా కావచ్చు, అన్ని విధాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది, వాణిజ్యాభివృద్ధి కూడా జరుగుతుందని ప్రాస్పెక్ట్లో దానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నామని చెప్తున్నారు. GMR గ్రూపుకు సంబంధించిన మల్లికార్జునరావు గారు ఇక్కడ ఇదే వేదిక మీద ఉన్నారు. నాకు గట్టిగా నమ్మకం ఉంది, మల్లికార్జునరావు గారు అంటే ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతపు వాసి. తాను 36 నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టు నేను వచ్చే ముందు అడిగా, అన్నా ఇదేదైనా ముందుకు జరపగలుగుతామా అని చెప్పి. 36 నెలలు కాకుండా 24
అంటే 3 ఏళ్ళు గాకుండా 2 సంవత్సరాలు పూర్తవుద్దా అని అడుగుతున్నారు ఆ సమయంలో. వేదిక మీద ఆయన కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆయనే కన్‌స్ట్రక్ట్ ఆ కంపెనీ కన్‌స్ట్రక్ట్ చేయబోయేది కాబట్టి. ఆయన శ్రీకాకుళం జిల్లా రాజాం వాసి, అంటే ఉత్తరాంధ్ర వాసే. సో, ఆ ప్రాస్పెక్ట్‌లో ఆయన ఈ విధంగా అడిగానని చెప్తున్నారు. ఆయన ఏమన్నారు చూద్దాం. అంటే ఇక్కడే పుట్టా. ఈ ప్రాజెక్టు నాకు కూడా చాలా 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 ఆత్మీయతతో కూడిన ప్రాజెక్టు. సాయశక్తిలా కృషి చేస్తా. ఖచ్చితంగా 24 నెలలు కాకపోయినా 30 నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నాకు నమ్మకం ఉంది. ఈ ప్రాజెక్టు ఈ రోజు మొదలవుతే ఖచ్చితంగా 24 నెలల నుంచి 30 నెలల లోపల దేవుడు ఆశీస్సులతో ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా ఇక్కడే ఫ్లైట్లు తిరగడం మొదలు పెడతాయి. మనం సరే, ఆయన అప్పుడు ఆ చెప్పిన ప్రకారం అయితే, లెక్క ప్రకారం ఏదైతే ఆ టైం చెప్పాడో ఆ టైం ప్రకారం ఫిల్ అయితే అయింది. మేబీ ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే జిఎంఆర్ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక బౌండెడ్ టైం పెట్టుకుని ఆ టైం ఫినిష్ చేసి, ఇదైతే 1కి 3 సార్లు చెప్పారు 2026 కల్లా ఓపెన్ అవుద్దని. మొత్తానికైతే అనుకున్నట్టు జరిగింది. అఫ్కోర్స్ అది పనులు దాని అనుకున్న సమయానికి వేగవంతం కావడానికి టీడీపీ ప్రభుత్వం ఎంత చేసింది, పౌర విమాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఏ స్థాయిలో పనిచేశారు, ఏ స్థాయిలో నిర్మాణ పనుల్ని పరిగెత్తించారు, జిఎంఆర్ కన్స్ట్రక్షన్తో అంటే ఒప్పందంతో ఉండి ఎంతవరకు ముందుకు ఎంత ఫాస్ట్గా తీసుకెళ్లారు అనే పాయింట్ కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ అది ఆ పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేయబోతున్నాం. ఇంకోటి నిన్న జరిగింది, అది ఆ రోజు ఇనాగరేషన్ రోజు. దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నారో చూద్దాం. 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్ట్ ని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్ లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు. ఎయిర్పోర్ట్ తో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్ర దశ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా ఏ విధంగా తెలంగాణకి ఒక తలమానికంగా ఉందో హైదరాబాద్లో ఏ విధంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఏ విధంగా రాకపోకలు ఉన్నాయి, ఏ స్థాయిలో హైదరాబాద్కి పేరు వచ్చింది ఆ ఎయిర్పోర్ట్ ద్వారా అనేది మనందరికీ తెలిసిందే. దాన్ని మెన్షన్ చేస్తూ ఉత్తరాంధ్రకు కూడా అటువంటి ఎఫెక్టివ్ఫుల్ ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్థాయిలో నిర్మాణం చేశారు. 2700 ఎకరాల పైన 5600 కోట్ల రూపాయల ఖర్చుతో ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నిర్మించాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఓ పక్క సముద్రం, ఓ పక్క కొండలు మధ్యలో ఈ విధంగా ఇలా ఉండటం అనేది, ఎయిర్పోర్ట్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. చాలా ఎయిర్పోర్ట్స్ చూశాను, కానీ ఇటువంటి ఎయిర్పోర్ట్ నేను చూడలేదని ప్రాస్పెక్ట్ చెప్తూ ఉన్నారు. 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఇది డైలాగు హైలైట్. కొబ్బరికాయ కొట్టింది మనం అంటే స్టార్టింగ్ ఇనాగ్రేషన్ ఏదైనా సరే, ఏ కార్యక్రమం అయినా సరే ఇనాగ్రేషన్ అనేది కొబ్బరికాయతో మొదలు పెడతారు కదా, కొట్టింది. గుమ్మడికాయ అంటే పూర్తి అయిన తర్వాత దిష్టి తగలకుండా గుమ్మడికాయ కడతా ఉంటాం కదా, ఆ ప్రాస్పెక్ట్లో చెప్తున్నారు. సో కట్టింది మేమే, అంటే తెచ్చింది మేమే, కట్టింది మేమే అన్న ప్రాస్పెక్ట్లో ఆయన ఆ కాంటెక్స్ట్లో, ఆ నెరేటివ్లో అది చెప్పినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో 2014లో వచ్చిన తర్వాత, అంటే అధికారం, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీగా ఉండి, అంటే ఎలక్షన్, ఇందాక వైఎస్ జగన్ ఒక మాట అన్నారు, 2-3 నెలల ముందు శంకుస్థాపన చేసేసి అంతా మేమే చేసామని అంటూ ఉంటారు ఆ కాంటెక్స్లో. సో ఈయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఎలక్షన్స్కి ముందు, నేను ఇందాక పొరపాటున చెప్పినట్టున్నాను, 2015లో జరిగినట్టుగా యాక్చువల్గా 19 ఎన్నికలకు ముందు
ఇది చేశారు, అంటే శంకుస్థాపన చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ కామెంట్ ద్వారా. సో అది అనుమతులు మొత్తం కూడా తెచ్చింది మేమే. బట్ కోర్స్ ఇక్కడ 2019-24 మధ్య జరిగింది కూడా మనం ఖచ్చితంగా మనం అంత ఈజీగా వదిలేయకూడదు. అంటే ఒక ప్రభుత్వానికి ఒకరికి క్రెడిట్ ఇవ్వడం కూడా సరైనది కాదు. ఖచ్చితంగా ఆ గ్యాప్లో కూడా పనులు జరగకపోతే ఇంత త్వరగా అయ్యేదైతే కాదు ఖచ్చితంగా, నో డౌట్ అందులో. సో అక్కడ ఏం జరిగింది ఏంటనేది అధికారిక లెక్కల ద్వారా కావచ్చు, అవన్నీ కూడా రికార్డ్ అయి ఉంటుంది, ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటాయి. సో మనం అంటే ఒక పార్టీ క్రెడిట్, ఒక ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవడం సరికాదనేది నా ఒపీనియన్ కూడా. ఎందుకంటే అప్పుడు ఎంత ఏ స్థాయితో ఒక విజన్తో తీసుకున్నారు, 2014-19 మధ్య విజన్తో ఇది ఉండాలి, వైజాగ్ దగ్గరలో ఉత్తరాంధ్ర రూపురాకులు మారిపోవాలంటే ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రావాలని ఏదైతే అనుకొని శంకుస్థాపన చేశారో, ఆ తర్వాత అఫ్కోర్స్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు అంటే అఫ్కోర్స్ అన్నీ అప్పటికే అనుమతులు తెచ్చామనేది టీడీపీ వర్షన్. బట్ మొత్తం 2019-24 మధ్య అనుమతులు కావచ్చు, భూసేకరణ కావచ్చు, పనులు కావచ్చు, మొత్తం మేమే చేసామనేది ఈ వైసీపీ టర్మ్. బట్ 2024 ప్రభుత్వం పడిపోయిన తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు వేగవంతంగా పనులు జరగడం కావచ్చు, ఇంకా అంటే బౌండెడ్ టైంలో ఇది ఫినిష్ అయ్యేలాగా, బౌండెడ్ టైంలో స్టార్ట్ అయ్యేలాగా వర్క్ అయితే జరిగిన మాట వాస్తవం, నో డౌట్. అక్కడ 2019-24 మధ్య జరిగింది ఎంత వాస్తవమో అంత వర్క్ భూసేకరణ కావచ్చు, లేదంటే అనుమతులు ఎంతవరకు జరిగాయో 2014-19 మధ్య జరిగిన పనులు కూడా అంతే నిజం. 24 తర్వాత కూడా వీళ్ళు చేసింది కూడా అంతే నిజం. అంటే ఎవరు కూడా ఇక్కడ నెగ్లెక్ట్ చేసిన దాఖలాలు కనిపించట్లేదు. మేబీ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కొంత అటు ఇటుగా ఉన్న పరిణామాల నేపథ్యంలో మేబీ వర్క్స్ కొద్దిగా స్లో అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా 2 ప్రభుత్వాలు, 2 ముఖ్యమంత్రులు కూడా భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం ఎట్ ది ఎర్లియస్ట్ ఫినిష్ అవ్వడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినట్టుగా అర్థమవుతుంది. బట్ క్రెడిట్ మాత్రం ఒకరు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇద్దరికి సమభాగాల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ విషయంలోనే, క్రెడిట్ విషయంలోనే మేము చేసామంటే కొట్టుకుని తిట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఖచ్చితంగా ఒకరి వల్ల అయితే కాదు ఇది. ఖచ్చితంగా 2 ప్రభుత్వాలు ఉన్నాయి, 2 ముఖ్యమంత్రులు కూడా ఆ మేరకు భోగాపురం ఎయిర్పోర్టు. కాకపోతే అంటే అప్పుడు వ్యతిరేకించిన వ్యక్తి మళ్ళీ దాన్ని తీసుకోవటం ఫస్ట్ నుంచి చంద్రబాబు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అది కట్టాలి, నిర్మించాలి, ఫస్ట్ నుంచి అది ఉత్తరాంధ్ర రూపురేఖలు మారాలని ఆయన ఆ విజన్తో ఉన్నారు. బట్ ఈయన ఆ సమయంలో 2015 ఆ సమయంలో అపోజ్ చేసి తర్వాత 2019 అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఎయిర్పోర్ట్కి భూసేకరణ చేయడం కావచ్చు, లేదంటేనేమో అనుమతులు ఏదైనా పెండింగ్ అనుమతులు ఉంటే అవి తెచ్చుకోవడం కావచ్చు, నిర్మాణ పనులు జరిగేలాగా ఫాస్ట్గా ఒప్పందాలు కూర్చుకోవడం కావచ్చు. అంటే అప్పుడు వద్దన్న వ్యక్తి మళ్ళీ దాన్నే తీసుకొని చేయడం అనేది ఒక పాయింట్, ఆ పాయింట్ మనం మర్చిపోకూడదు. బట్ చంద్రబాబు కావచ్చు, కూటమి ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా అది ఆ విజన్తోనే, అంటే అక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి, ఉత్తరాంధ్ర రూపురేఖలు మారాలంటే ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కేంద్ర సహకారంతో మొత్తానికి 2014-19 మధ్య పనిచేశారు. తర్వాత 24 నుంచి 26 మన ఓపెనింగ్ వరకు కూడా దానికోసం కృషి చేసిన మాటమే. బట్ ఖచ్చితంగా ఒక ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇద్దరికీ సమభాగాల్లో వాళ్ళకి క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మాత్రం అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి.